వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక సంక్షోభం ముదురుతుంది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా బెంగాల్ గడ్డపై సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. జూన్ 3న జరిగిన నాటకీయ పరిణామాలు ఆ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తిని ఒక్కసారిగా రోడ్డున పడేశాయి. బహిష్కృత పార్టీ నేత రితాబ్రతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని స్పీకర్ ని కోరడం, ఆయన అందుకు అంగీకరించడంతో తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ గందరగోళం పరాకాష్ఠకు చేరింది. ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య, రెండు వర్గాల మధ్య జరుగుతున్న పదవుల పోరాటం కాదు. మమతా బెనర్జీ నియంతృత్వ ధోరణి, పార్టీపై ఆమె కుటుంబ సభ్యుల మితిమీరిన పెత్తనంపై తిరుగుబాటుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల తీవ్రతను చూస్తుంటే రాబోయే రోజుల్లో అసలు తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ ఉనికిలోనే ఉండకపోవచ్చుననే బలమైన అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగంగా రితాబ్రతా బెనర్జీకి మద్దతు ఇస్తున్న అసమ్మతి నేతలు ఆయనను ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ వ్యూహాత్మక ఒప్పందం ప్రకారం సందీప సహాతో పాటు జావేద్ ఖాన్ ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా, అక్రుజ్మాన్ ను చీఫ్ విప్ గా నియమించనున్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని టీఎంసీ వర్సెస్ టీఎంసీగా మార్చేసిందని ఓ మోస్తారు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. ఎవరికి వారు పార్టీ శాసనసభ పక్ష నాయకత్వం తమదేనని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంతకు ముందు రోజు రితాబ్రతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ని స్వయంగా కలిసి టీఎంసీ టికెట్ పై గెలిచిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 59 మంది శాసనసభ్యుల సంతకాలతో కూడిన మద్దతు పత్రాలను సమర్పించారు. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారిక నాయకత్వాన్ని ధిక్కరించి అసమ్మతి వర్గం వైపు నిలిచారు. ఆ ఊహించని తిరుగుబాటు వెనుక చాలా కాలంగా పార్టీలో గూడు కట్టుకున్న తీవ్ర అసంతృప్తి దాగి ఉంది. మమతా బెనర్జీ పార్టీని ఏకపక్షంగా నడపడం ఒక ఎత్తైతే, పార్టీలో ఆమె అల్లుడు చెలాయిస్తున్న మితిమీరిన పెత్తనం సీనియర్ నేతలను తీవ్ర అవమానానికి గురిచేసిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన సీనియర్లను పక్కన పెట్టి అల్లుడి కనుసన్నల్లోనే పార్టీ నిర్ణయాలు, టికెట్ల కేటాయింపులు, పదవుల పంపకాలు జరగడంపై తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అల్లుడి అహంకారపూరిత వైఖరి, సీనియర్లపై పెత్తనం చెలాయించే ధోరణి నచ్చకే చాలా మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు రితాబ్రతా బెనర్జీ వెనుక చేరారని తెలుస్తోంది. పార్టీ కోసం తాము కష్టపడితే లబ్ధి మాత్రం అల్లుడికి, ఆయన కోటారీకి దక్కాలా అంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారట. మమతా బెనర్జీ తన కుటుంబ స్వార్థం కోసం పార్టీని వాడుకున్నారనే భావన బలపడటం వల్లే 59 మంది ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చి మమతకు సవాల్ విసిరారు. ఈ క్లెయిమ్ ని స్పీకర్ ఆమోదించడంతో అసెంబ్లీలో రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఇది మమతా బెనర్జీ సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే ఎదుర్కొంటున్న అత్యంత ఘోరమైన అవమానం. రాజకీయ విశ్లేషకులు ఈ సంక్షోభాన్ని లోతుగా పరిశీలిస్తూ భవిష్యత్తులో అసలు తృణమూల్ కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ ఉనికిలోనే ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుపుకుంది. ఆ ఓటమికి మమతా బెనర్జీ, ఆమె అల్లుడి వివాదాస్పద నిర్ణయాలే కారణమని క్యాడర్ గట్టిగా నమ్ముతుంది. ఓటమి తర్వాత కూడా నాయకత్వ శైలిలో మార్పు రాకపోగా అల్లుడి పెత్తనం మరింత పెరగడంతో పార్టీ విచ్ఛిన్నం వైపు అడుగులు పడింది. ఈ 59 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా విడిపోయి సొంత గ్రూపుగా మారితే మిగిలిన 21 మంది ఎమ్మెల్యేలతో మమతా బెనర్జీ పార్టీని నడపడం అసాధ్యం. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు సైతం ఇప్పటికే అల్లుడి కొటారి వైఖరిపై విసిగిపోయి ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ శకలాలుగా ముక్కలైపోవడం లేదా పూర్తిగా వేరే జాతీయ పార్టీలో విలీనమైపోవడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో బెంగాల్ రాజకీయ తెరపై నుంచి టీఎంసీ అనే పేరు శాశ్వతంగా తుడుచుకుపోయే ప్రమాదం ఉంది. పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని తిరిగి పుంజుకునేలా చేయడానికి కష్టపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ కి తాజా తిరుగుబాటు కోలుకోలేని పెద్ద దెబ్బ. సమాంతర ప్రతిపక్ష నాయకత్వ నిర్మాణం తెరపైకి రావడం, దానికి తోడు మెజారిటీ టీఎంసీ శాసనసభ్యుల మద్దతు ఉందని క్లెయిమ్లు పార్టీ అధికారికంగా రెండు ముక్కలైందని చాటి చెప్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు కేవలం ప్రతిపక్ష నేత పదవికి మాత్రమే పరిమితం కాలేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బదులుగా ఇది తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తు ఉనికిపై మరియు మమతా బెనర్జీ, ఆమె కుటుంబ పెత్తనంపై జరుగుతున్న అంతిమ పోరాటం అన్నారు. మమతా బెనర్జీ అపారమైన రాజకీయ అనుభవం కూడా ఇప్పుడు అల్లుడి నీడలో నిష్ప్రయోజనంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం గనక చట్టపరంగా మరియు రాజకీయంగా మరింత ముదిరితే బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన యుగాంతం జరగడం ఖాయం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.